న్యూస్. విశాఖలో మోడీ పర్యటనపై ఏపీసీసీ చీఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైజాగ్ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించాలని కోరారు. మోడీ కోసం సీఎం చంద్రబాబు ఎదురు చూస్తుంటే మోడీ ఇచ్చిన వాగ్దానాల కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తుందని షర్మిల అన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానికం ఎందుకు చూస్తుందని షర్మిల ట్వీట్ చేశారు. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడగలేదా అని ట్వీట్లో పేర్కొన్నారు. మాటల కోటాలు దాటాయి తప్పితే చేతలకు దిక్కు లేదంటూ షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరూ కలిసి ఆటకెక్కించారని ఆమె ఫైర్ అయ్యారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదని, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదని, పారిశ్రామిక కారిడార్లు స్థాపన జరగలేదని షర్మిల మండిపడ్డారు.